కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల సంక్షేమం కోసమే పనిచేస్తారు. కాబట్టి మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. मित्रों, ये टीआरएस गरीब विरोधी, टीआरएस दलित विरोधी है, टीआरएस पिछड़ा वर्ग की विरोधी पार्टी है. మిత్రులారా, టీఆర్ఎస్ పార్టీ పేదల వ్యతిరేకమైనటువంటి పార్టీ. టీఆర్ఎస్ పార్టీ దళితులకు అన్యాయం చేసినటువంటి పార్టీ. టీఆర్ఎస్ పార్టీ బీసీల వ్యతిరేక పార్టీ. मित्रों, उन्होंने वादा किया था अगर उनकी सरकार बनी तो वो दलित बेटे को मुख्यमंत्री बनाएंगे. मैं पूछना चाहता हूं चंद्रशेखर राव जी को, बैठ जाओ भैया, बैठ जाओ, बैठ जाओ, बैठ जाओ, बैठ जाओ. मैं पूछना चाहता हूं चंद्रशेखर राव जी को कि आपके वादे का क्या हुआ. మిత్రులారా, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ దళితుల ముఖ్యమంత్రి చేస్తున్న అధికారంలోకి వచ్చింది కదా. ఈ రోజు నేను కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, ఇప్పుడైనా మళ్ళీ మీరు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తారా? కేటీఆర్ దమ్ముంటే చెప్పాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాం. केसीआर ने 2014 में दलितों को 3 एकड़ भूमि देने का वादा किया था. केसीआर, आपके वादे का क्या हुआ? కేసీఆర్, మీరు పేదలకు దళితులకు 3 ఎకరాల స్థలం ఇస్తామన్నావు కదా, ఏమైపోయింది ఆ ఎకర వాయిదా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఆ మాట ఎక్కడ పోయింది? अनुसूचित जाति के कल्याण के लिए 50,000 करोड़ के बजट का वादा किया था. मैं पूछना चाहता हूं केसीआर को, आपने बजट का आवंटन किया क्या? దళితుల సంక్షేమం కోసం 50,000 కోట్ల రూపాయలతో ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం అన్నారు కదా, ఎక్కడ పోయింది? అమలు చేశావా కేసీఆర్? इन्होंने बैकवर्ड क्लास के कल्याण के लिए हर साल 10,000 करोड़ खर्चने का वादा किया था. मैं पूछना चाहता हूं केसीआर, आपके वादे का क्या हुआ? బీసీల సంక్షేమం కోసం 10,000 కోట్ల రూపాయలతో ప్రతి సంవత్సరం ప్రత్యేక కార్యక్రమం అన్నావు కదా, ఏమైంది? బీసీల సంక్షేమం ఎందుకు వదిలేశావు? मित्रों, मोदी जी ने बीसी के कल्याण के लिए ढेर सारी योजनाएं लाए हैं. उन्होंने संविधान में बैकवर्ड क्लास कमीशन का प्रोविजन कर बैकवर्ड क्लास को संवैधानिक दर्जा देने का काम नरेंद्र मोदी जी ने दिया है. బీసీల సంక్షేమం కోసం దేశ ప్రధానమంత్రి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధంగా అన్ని అధికారాలు ఇచ్చి బీసీల హక్కుల కాపాడడం కోసం చేశారు. और मैं आज तेलंगाना की जनता को कहना चाहता हूं, आप भारतीय जनता पार्टी को आशीर्वाद दीजिए, भाजपा की सरकार बनाइए. भाजपा का अगला तेलंगाना का मुख्यमंत्री बैकवर्ड कास्ट से होगा, ये हमने तय किया है. ప్రజలారా, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, భారతీయ జనతా పార్టీని బలపరచండి, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి, అండగా నిలబడండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా బీసీ ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ రాష్ట్రంలో చేస్తాము. माताओं, भाइयों और बहनों, मोदी जी ने अभी अभी समक्का सरक्का सेंट्रल ट्राइबल यूनिवर्सिटी की घोषणा कर आदिवासियों को सम्मान देने का काम देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है. అదే కాదు సోదరులారా, గిరిజన సంక్షేమం కోసం కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇటీవల నరేంద్ర మోడీ గారు మన యొక్క తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేశారు. దానికి సమ్మక్క సారక్క అని నామకరణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ